ఈరోజు అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు గారు రాజమండ్రికి సంబంధించిన వైఎస్ఆర్సీపీ నేతల సమావేశంలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రసంగాలు చేశారు. ఆ రెండు చూసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి ప్రసంగం ఎంత మాసీగా సాగిందనేది మీకే తెలుసు. ఈ చంద్రబాబు నాయుడు గారేమో మళ్ళీ అక్రమాలు చేయాలంటేనే భయపడేలాగా వ్యవస్థలను తీర్చిదిద్దుదాం అంటారు. ప్లంబర్ల చేత కూడా, అంటే ఆయన వాడిన పదం దానికి సమానం అని నేను అనుకుంటున్నాను. ప్లంబర్లు, భవన నిర్మాణ కార్మికుల చేత గ్రూప్ 1 మూల్యాంకనం అంటే ఎవాల్యుయేషన్ చేయించారు అని ఒక పెద్ద ఆరోపణ అసెంబ్లీ సాక్షిగా అంటారు. ఇప్పుడు అసెంబ్లీ అనేది దేవాలయం అలాంటిది, అలాంటి దేవాలయాన్ని బహిష్కరించడం ఏంటి, నేను వెళ్ళిపోయినా కూడా నా పార్టీ ఎమ్మెల్యేలు పోరాటం కొనసాగించారు, అసెంబ్లీలో పోరాటం చూసే మార్పు వచ్చింది ప్రజల్లో అలానే అంటూ చాలా చెప్పారు ఆయన. జగన్మోహన్ రెడ్డి గారేమో ఈ గాడి ఎంతగా తప్పిందంటే రాజమండ్రి ఘటన చూస్తుంటేనే చాలా బాధగా ఉంది అని మాట్లాడారు. ఫైన్. దానికి ముందు బొత్స సత్యనారాయణ గారు ఒక మంచి సెటైర్ వేశారు. ఎవరి మీద అయ్యా అంటే సెటైర్ కాదు, వాస్తవం కూడా. డిప్యూటీ చైర్మన్గా తుమ్మాటి మాధవరావు ఎన్నిక జరిగితే ఆ సమావేశాన్ని టీడీపీ ఎమ్మెల్సీలు బహిష్కరించారు. దాదాపుగా అదే పదం వాడాల్సింది, వాళ్ళు లేరు కాబట్టి. దానికి ముందే నాదెండ్ల మనోహర్ గారు పెద్ద లెక్చర్ ఇచ్చారు. దాన్ని నైతిక విలువలు ఎలా ఉండాలి, సభలు సంప్రదాయాలు, అది అలాంటిది. మరి ప్రతిపక్షానికి సంబంధించిన వాళ్ళు చైర్మన్గా ఎన్నికైతే, డిప్యూటీ చైర్మన్గా ఎన్నికైతే ఇట్లా చేస్తారా? ఇవేనా మీరు చెప్పే సంప్రదాయాలు, విలువలు అని కరెక్ట్గానే అడిగారు కదా. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన తన పార్టీ నేతలతో మాట్లాడుకున్నారు. నాకైతే ఒకటే విషయం చెప్తారనిపించింది, అది తెలుసు మీకు. నా పాదయాత్ర ప్రారంభమవుతుంది అని అయితే ఆ మాట అంటారనుకున్నా, అనలేదు. ఏది ఇక సినిమా చూపించే కార్యక్రమం కూడా ఉంటుంది అని. ఆయన పాదయాత్ర ప్రారంభం అయితే దానికి చప్పట్లు ఎందుకు కొట్టాలి, లేకపోతే మరొకటి ఎందుకు చేయాలని నాకు అర్థం కాలేదు. కానీ అయితే నేను ఒక విషయం అయితే చెప్తాను. కళ్ళు మూసుకొని చూసేలోపు కాలం గడిచిపోతుంది అంటే, కళ్ళు మూసుకొని చూసేలోపు కాలం గడవటం ఏంటి నాకు అర్థం కాలేదు. ఎలా కాలం గడిచినట్లవుద్ది అంటే ఈ కష్టాలన్నీ అలా కడతేరిపోతాయి అనుకుంటున్నారా? ఇంకేమైనా కార్యాచరణ ఉందా అంటే కార్యాచరణ ఉంది, కాదనట్ల. కానీ ఆయన మాట్లాడిన దాంట్లో మాత్రం సగటు మనిషికి సూటిగా తాగేలాగా చెప్పారు విషయాలు. ఒకటి, ఆ ప్రియాంకని ఎలా గుద్ది ఎలా చంపారు, తర్వాత గంజాయికి సంబంధించినటువంటి కేసులు, మూడవది ఈ పోలీసులే పట్టుబడ్డారు. మనమే మాట్లాడాం కదా మనం కూడా ఒక వీడియోలో. పోలీసులు యూనిఫామ్లతో సార్ నేను మర్చిపోయా, ఆ రోజు డిక్కీలో యూనిఫామ్ కూడా ఉంది. ఈ నిందితులు వదిలేస్తూ ఆ గంజాయి ప్యాకెట్ వదిలేశారు అని చెప్పి డిఎస్పీ బాలమురకృష్ణ చెప్పాడు కదా దర్శి ఆయన. మరి యూనిఫామ్ను కూడా వదిలేశారా? యూనిఫామ్ ఎందుకుంది డిక్కీలో? సరే, దానికి సమాధానాలు చెప్పొచ్చు, చెప్పకపోవచ్చు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడినది పర్టిక్యులర్గా ఎవరిని టార్గెట్ చేయాలో వాళ్ళని టార్గెట్ చేసింది. అర్థమయ్యే రీతిలో మన పాలన ఎలా ఉంది, వాళ్ళ పాలన ఎలా ఉంది అంటే ఆయన చెప్పిందే చెప్పినా కూడా క్లియర్ కట్గా ఒక మెసేజ్ రాబోయేది. అంటే యాంటీ ఇంకంబెన్సీ ఎలా ఉంటుంది, అంటే ప్రభుత్వ వ్యతిరేకత స్థాయి 2 ఏళ్ళకి ఎలా ఉంటుంది అంటే అది చెప్పినప్పుడు మనం లాస్ట్ వీడియోలో కూడా ఒకసారి చెప్పాం కదా. ఇది ఈ ప్రశాంత్ కిషోర్ని తీసుకొచ్చి పరిచయం చేశాడు. అప్పుడే సమాజ్వాదీ పార్టీకి మనవాడు పనిచేస్తున్నాడు. ప్రశాంత్ కిషోర్ పనిచేస్తున్నప్పుడు ఓడిపోయాడు కూడా. ఓడిపోయినప్పుడు చెప్పాడు, ఏది ఇలా ఉన్నప్పుడు ఓకే, కానీ మరీ తేడా బాగా ఉన్నప్పుడు ప్రశాంత్ కిషోరే కాదు ఎవరు వచ్చినా కూడా ఏం చేయలేరు అని చెప్తూ ఆ చేతులు పైకి కిందకి అంతం చూపించారు. ఈ క్రమంలో ఏంటంటే ఇప్పుడు నాకు అది గుర్తొచ్చింది. ఈ క్రమంలో మరి ఆయన ఎత్తి చూపించిన సంఘటన, అలానే స్టేట్లో ఏ ఇన్సిడెంట్లు ఎప్పుడు ఎలా జరుగుతున్నాయి, వాటిని ప్రజల్లోకి ఎలా తీసుకెళ్తున్నారు, కొన్ని సోషల్ మీడియాలో ఏమవుతుంది, వీటన్నిటి మీద ఏంటంటే ఆయనకు ఒక గ్రిప్పు ఉన్నట్లుగానే కనపడింది ఆయన మాటలు చూస్తే. మరొకటి కాదు అని చెప్పడానికి లేదు. అలా గ్రిప్పు ఉంది కాబట్టే స్పష్టంగా ఏ విషయం దాన్ని చెప్పాలనుకోవడం చెప్పేది. అవి కాకుండా
ఇంకేదైనా ఏమంటారు అవుట్ ఆఫ్ ద బాక్స్ వెళ్ళటం కానీ అవి ఏం లేదు. ఆయన భాషలో, సీమ భాషలో సరిగ్గా మాస్ని తాకేలాగా ఉంటే మనకి ఇక్కడ అసెంబ్లీలోనేమో గ్రూప్ 1 మీద ఇప్పుడు అక్రమాలు జరిగాయి, పోలీస్ ఆఫీసర్లు బొక్కలోకి వెళ్ళారు, ఇలా చెప్పుకొచ్చారు చంద్రబాబు నాయుడు. ఇప్పుడు గ్రూప్ 1 ఎప్పుడు పెట్టారు, దాని మీద ఎంక్వైరీలు జరిగాయి, అంతా అయిపోయిన దాని గురించి అసెంబ్లీలో ప్రత్యేకంగా చర్చ పెట్టడం ఏంటి అంటే కౌంటర్ ఇస్తున్నట్టు క్లియర్గా అర్థమైంది కదా. డిఎస్సిలో ఏదో జరిగింది అని అనుకుంటారేమో ప్రజలు అని కౌంటర్ ఇస్తున్నట్టే కదా. అంటే వాళ్ళు గ్రూప్ 1 వాళ్ళు చేశారు కాబట్టి డిఎస్సీలు చేశారు అని అనుకోవాలా? కాదు కదా. గ్రూప్ 1లో ఏం జరిగింది అనేది నిగ్గు తేల్చడానికి మీరు ఒక సిట్ వేశారు, దాని మీద ఆఫీసర్లని జైల్లోకి తోశారు, అంతా బాగానే ఉంటే దాని మీద మళ్ళీ ఇప్పుడు తీసుకొచ్చి వైఎస్ఆర్సీపీ అలా చేసింది ఇలా చేసింది అంటే ఈ సందర్భంగా ఒకటి చెప్పాల్సింది ఏంటంటే, నేను యాక్చువల్గా మర్చిపోతూ వచ్చాను, వరద కళ్యాణి గారు చెప్పడంతో గుర్తు వచ్చింది. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఒక టీచర్ పోస్టు భర్తీ చేయలేదు. ఎవరు చెప్పారు? వాళ్ళ నాన్నగారు వదిలిపెట్టినటువంటి డిఎస్సీని భర్తీ చేశారు కదా. 1998 క్వాలిఫైడ్ టీచర్ని ఎంతమందిని, అందులో రిటైర్మెంట్ ఏజ్కి దగ్గరగా ఉన్నవాళ్ళు కూడా వచ్చారు. ఇంకా ఆ తర్వాత 2000 తర్వాత వచ్చిన డిఎస్సిలో కూడా బ్యాక్లాగ్ పోస్టులాగా అలా వదిలేస్తే వాటిని కూడా ఫిల్ చేశారు కదా. మరి ఒక్క టీచర్ పోస్ట్ని ఫిల్ చేయకపోవడం ఏంటి? అలానే వాళ్ళు నోటిఫికేషన్ కూడా ఇచ్చారు, ఇచ్చిందానే కదా రద్దు చేసి మీరు 16 చేసింది. మీరు ఓపెన్ చేసి వదిలేసిన వాటిని ఫిల్ చేశారు. అంటే ఏంటి అంటే టీడీపీ నోటిఫికేషన్ ఇస్తేనేమో అది టీడీపీ వాళ్ళకి దక్కాలి, వైఎస్ఆర్సీపీ నోటిఫికేషన్ ఇస్తేనేమో అది టీడీపీకి క్రెడిట్లో వేసుకోవచ్చు. ఆ నోటిఫికేషన్ రద్దు చేశాం కదా అనేది ఒక టెక్నికల్ బ్యాక్గ్రౌండ్. అంత చేసి కూడా 2024లో మీరు వచ్చారు, 2026 ఆగస్టు ఒక డిఎస్సీనే కదా, అది కూడా మీరు ఇవ్వని నోటిఫికేషన్ కదా. సరే, టెక్నికల్గా మీరు ఇచ్చిన నోటిఫికేషనే అనుకోవచ్చు. కొత్తగా ఎప్పుడు ఇవ్వబోతున్నది? అక్టోబర్లో నోటిఫికేషన్, లాస్ట్ ఇయర్ అక్టోబర్లో టెట్ డిఎస్సి నోటిఫికేషన్ ఇస్తారన్నారు, ఇచ్చారా? ఇలా ఒత్తిడి చేస్తే అన్నా ఇస్తే కనీసం ఇంకో 10,000 మంది కన్నా వస్తాయి కదా, ఇంతవరకు రాలా. మరి 2 ఏళ్లలో ఒకటే డిఎస్సి ఇచ్చి ఇంకొక 3 ఏళ్లలో ఎన్ని ఇవ్వబోతున్నారు డిఎస్సీలు? మరి వాళ్ళు ఫిల్ చేసిన పోస్టులు ఎన్ని? సచివాలయం పోస్టులు, గ్రామ వాలంటీర్లు కానీ ఎన్ని పోస్టులు ఫిల్ చేశారు? అవన్నీ లెక్క తీస్తే ప్రభుత్వ పోస్టులు ఎవరికి ఇచ్చింది తెలుస్తుంది. బట్ అక్కడ దాకా ఎందుకు? డిఎస్సీలో ఏదో జరిగింది అన్నప్పుడు దానికి సమాధానాలు ఇవ్వాలి. వాళ్ళు ఎవరు అడగట్లేదు అంటే రీసెంట్గా చెప్పారు గ్రీవెన్స్ సెల్స్లో ఎంతమంది ఫిర్యాదు చేశారు అని. సో ఇది జనంలోకి వెళ్ళింది కాబట్టి దీన్ని కౌంటర్ చేయడానికి గతంలో జరిగిన అవకతవకలు అని చెప్తున్న ఆరోపణలు మనం ముందుకు తెచ్చింది. కానీ దాన్ని సమర్థవంతంగా కూటమి నేతలు తీసుకెళ్తున్నట్టు నాకైతే కనబడట్లేదు. బట్ జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని చెప్పాల్సింది సూటిగా మాస్ భాషలో చెప్పారు. ఈ రెండింటి మధ్య తేడాలు మీకు పెట్టిన బయటను చూస్తేనే అర్థమవుతుంది.